జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. అలాగే ఇక్కడ ఒక బొమ్మరిల్లు గెట్ టుగెదర్ కూడా జరుగుతుంది. దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ జెనీలియా. అఫ్ కోర్స్ ఆ ప్రోగ్రామ్కి ఆడియో రిలీజ్ యాంకరింగ్ చేసింది నేనే. అలాగే దాంతో పాటుగానే సై గెట్ టుగెదర్ కూడా జరుగుతుంది. ఇక్కడ డైరెక్టర్ రాజమౌళి గారు, హీరోయిన్ జెనీలియా, సెంధిల్ గారు అండ్ యాంకర్ నేను. ఓకే, ఏంటో మనం ఎప్పటికీ ఇలాగే జూనియర్గా మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా నాకు నేనే ఆశిస్తూ మా రాజమౌళి గారు మరికొద్ది సేపట్లో వచ్చి టికెట్ లాంచ్ చేయబోతూ ఉన్నారు. బట్ బిఫోర్ దాట్ ఈ సినిమాలో అభి చెప్పినట్టుగా ట్రైలర్లో మనం మెమరీస్ని క్రియేట్ చేసుకుంటూ ఉండాలి మన లైఫ్లో. అలాంటి కొన్ని మెమరీస్ని ఇక్కడ ప్లే చేస్తాము. దాని మీద ఒక వన్ లైనర్ రాజమౌళి గారిని చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మెమరీ నెంబర్ 1 ప్లీజ్. ఏం లేదండి, పాటలతో దేవి గారు వైరల్ చేస్తే మేము మాటలతో వైరల్ చేయాలని మా కోరిక, అంతే. ఏదో ఒకటి వైరల్ అవ్వాలి. జూలై 18న మనకి ఈ సినిమా వచ్చేస్తుంది కాబట్టి లెట్స్ హ్యావ్ ద ఫోటో ప్లీజ్. అది ఈ వైరల్ పిక్ వెనకాల ఎనీ మెమరీ దట్ యూ వాంట్ టు షేర్ రిగార్డింగ్ మగధీర, ఎనీథింగ్. హలో, అంటే యాక్చువల్గా గుడ్ మెమరీస్ చెప్పాలి, బట్ మగధీర అనగానే నాకు తక్కువని వచ్చేది పీటర్ మాస్టర్ యాక్సిడెంట్. అది అంటే క్రేజీ గాయ్, హీఈస్ షార్ట్ ఓకే అయిన తర్వాత పైకి ఎక్కి బైక్ మంచి కింద పడి అందరికీ టెన్షన్ పెట్టాడు. ఇట్స్ లైక్ నాట్ ఎ గుడ్ మెమరీ, బట్ మెమరీ దట్ యూ కాంట్ ఫర్గెట్. But it's good that he's hale and healthy. Yes, of course. Okay, next picture please. This Simhadri. Oh my God. Student number 1 na? Simhadriya. Edi? Student number 1 Yes. మొన్నే ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 స్పాట్లోకి వెళ్ళి నేను తారక్ మళ్ళీ రిక్రియేటెడ్ ఫోటో తీసుకున్నాను. అది గుర్తొస్తుంది. సూపర్. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఈగా మై బెస్ట్ ఫిల్మ్. రాజమౌళి గారి బెస్ట్ ఫిల్మ్లు ఏంటి అని అడిగితే చాలా మంది ఈగా చెప్తూ ఉంటారు. మై బెస్ట్ ఫిల్మ్ ఈగా అని రాజమౌళి గారు చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ పిక్చర్. సై సినిమాలోని వేణుమాధవ్ గారి సూపర్ కామెడీ సీన్. సై విల్ ఆల్వేస్ బి ఎ వెరీ ఫాండ్ మెమరీ ఫర్ మీ, బికాజ్ అంటే సింహాద్రి తర్వాత మాస్ సినిమాలే తీస్తారు, మాస్ సినిమాలే తీయాలన్న ఎక్స్పెక్టేషన్ కంప్లీట్గా బ్రేక్ చేస్తా. కంప్లీట్ యూత్ఫుల్ ఫిల్మ్ ట్రై చేసాం. రగ్బీ అని ఎవరికి తెలియని కొత్త ఆటను తీసుకొచ్చి దట్ ఎక్స్పెరిమెంటేషన్ హెల్ప్ మీ అ లాట్. అంటే ఒక మోస్లో పడక్కర్లేదు, మనం నచ్చినట్టు సినిమాలు తీయచ్చు కన్విక్షన్తో అని తెలియజెప్పిన సినిమా సార్. మీరు ఏ ఆటని తీసుకొచ్చినా, ఏ ఇన్సెక్ట్ని తీసుకొచ్చినా దాంతోపాటు బోలెడంత ఇమోషన్ని తీసుకొని వస్తారు కాబట్టి మేము కనెక్ట్ అవుతాము. అండ్ ద నెక్స్ట్ పిక్చర్. ఏం జరుగుతుంది రాజమౌళి గారు? కొంపతీసి స్టేజ్ మీద ఉండేటువంటి నా గురించి ఏమైనా కామెంట్ చేస్తున్నారా? ఏ బిర్యానీ తిందాం డార్లింగ్ అని అడుగుతున్నట్టు. ఓకే, సో ప్రభాస్ గారు మంచి ఫుడీ అని మనకు తెలుసు. ఆయన తినడమే కాకుండా తినిపిస్తూ ఉంటారు కూడా. ఎనీ మోర్ పిక్చర్స్? వన్ మోర్ పిక్చర్, ద లాస్ట్ పిక్చర్ ప్లీజ్. అయిపోయాయి పిక్చర్స్. ఓకే, సో స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో ఎంటర్ అయ్యి డైరెక్టర్గా నంబర్ 1 డైరెక్టర్గా ఎదిగినటువంటి మా రాజమౌళి గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ ఇప్పుడు బిగ్ టికెట్ లాంచ్ చేయడానికి వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానం చేస్తున్నాము. రాజమౌళి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. నమస్కారం అండి. సాయి గారు ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఒక చిన్న సినిమా, ఒక మంచి కథతో ఒక చిన్న సినిమా స్టార్ట్ చేస్తున్నారని అనుకున్నాను. బట్ నెమ్మదిగా ఒక్కొక్క ఎడిషన్ చూస్తూ ఉంటే శ్రీలీల, జెన్నీ, రవిచంద్రన్ గారు, ద కాస్ట్ వాజ్ గోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. దెన్ ద క్రూ, దేవి డూయింగ్ ద మ్యూజిక్, సెంధిల్ డూయింగ్ ద సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్స్, ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతా ఉంటే ఒక పెద్ద సినిమాకి ఏ కైండ్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రూని ఎలా పెడతామో అలా పెట్టుకుంటా తీసుకెళ్లారు. అది చిన్న సినిమాలైనా పెద్ద సినిమా చేశారు. అంటే పెద్ద సినిమా అంటే అదేదో బడ్జెట్ దీని గురించి అని కాదు. ఈరోజు 1000+ స్క్రీన్స్తో రిలీజ్ అవుతుందంటే సినిమా దట్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్.
ఆడియన్స్కి ఈ సినిమా మేము చూడాలి, ఫస్ట్ డేనో ఫస్ట్ వీక్లోనో ఫస్ట్ వీకెండ్లోనో చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే అది ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్కి వచ్చి 1000 స్క్రీన్స్లో రిలీజ్ అవుద్ది. సో ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయిన ఈ సినిమాని ఈ లెవెల్కి తీసుకొచ్చిన సాయి గారికి అభినందనలు తెలియజేస్తున్నానండి. Jenny, you're frozen in time, man. What? Like, how many years? ఎన్ని సంవత్సరాలు అయింది జెనీలియా అలాగే ఉంది, నో సేమ్ బ్యూటీ, సేమ్ గ్రేస్. అండ్ సెంధిల్ హ్యాస్ ప్రామిస్డ్ ఈ సినిమాలో కొత్త జెనీలియాని చూస్తారు అని ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో మనకందరికీ తెలిసిందే. దేవి హ్యాస్ డన్ ఇట్ టైమ్ అండ్ అగైన్ అండ్ అగైన్. తన పాటతో సినిమాని ఎలివేట్ చేయడం, వైరల్ వయ్యారి, అఫ్కోర్స్ ఇంక నేను దాని గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఎంత వైరల్ అయింది, ఎంత క్రేజ్ తీసుకొచ్చింది. దట్ ఆల్సో జనాల్ని ఇంట్రెస్ట్గా ఫస్ట్ డే చూడాలి అని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి దట్ సాంగ్ ఈజ్ నాట్ జస్ట్ దట్ సాంగ్, ఆల్ ద సాంగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దేవి హ్యాస్ అ బిగ్ హ్యాండ్ ఇన్ ఇట్. ఈ క్రేజ్ రావడానికి, ఈ సినిమాకి క్రేజ్ రావడానికి కంగ్రాచులేషన్స్ దేవి. అంటే సెంధిల్ గురించి నేను ఏమన్నా చెప్తే అదేదో సొంత ఇంట్లో మెంబర్ గురించి డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంటుంది. బట్ దట్ ఈస్ వాట్ హీ ఈజ్. ఎక్సలెంట్ టెక్నీషియన్, నో కాంప్రమైజ్. ఫైనల్గా తను అనుకున్నది వచ్చే వరకు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు. డైరెక్టర్ని కూడా కాంప్రమైజ్ అవ్వనివ్వడు. హీస్ అ బిగ్ అసెట్ టు దిస్ ఫిల్మ్. లైక్ ఐ సెడ్, పీటర్ ఈజ్ క్రేజీ మ్యాన్ అని చెప్తాను. అంటే అందరికీ ఓకే అయిపోయినా సరే కూడా ఇంకా బెటర్గా ఏదో చేయాలి అని విపరీతంగా కష్టపడతాడు. వెనక ముందు ఆలోచించడు. కిరీటి, దీస్ 2 people, పీటర్ హెయిన్స్ అండ్ సెంధిల్ కుమార్, వాళ్ళిద్దరూ ఈ అబ్బాయి చాలా బాగా చేస్తాడు అంటే ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ ఎ బెటర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎనీవన్ ఇన్ ద ఇండస్ట్రీ. అంత క్రిటికల్ పీపుల్ వాళ్ళిద్దరూ నీ గురించి అంత బాగా పొగుడుతున్నారంటే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ విల్ ఎవర్ గెట్. శ్రీలీల గురించి సాయి గారు ఒక విషయం చెప్పారు నాకు. వైరల్ వయ్యారి సాంగ్ అంతా కూడా బాంబేలో మార్నింగ్ మెడికల్ ఎగ్జామ్స్కి అపీర్ అవుతా, ఈవినింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చి నైట్ అంతా డాన్స్ చేసి మళ్ళీ మార్నింగ్ బాంబే వెళ్ళి షీ వాజ్ అటెండింగ్ హర్ క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్. దట్ ఈస్ రియల్లీ గ్రేట్. దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, దట్ కైండ్ ఆఫ్ ఎంథూజియాజం, దట్ కైండ్ ఆఫ్ ప్యాషన్ towards what you want to achieve. I really appreciate that, Srilala. All the best to you. You'll definitely go places, no doubt about it. Radhakrishna, that's one more thing that I've been told. Like, గత 3 సంవత్సరాల నుంచి తన ఫ్యామిలీని బెంగళూరులో వదిలేసి ఈ సినిమా కోసం ఇక్కడే ఉండి, ఈ సినిమా కోసం కష్టపడి ఇంత మంచి ప్రోడక్ట్ని బయటికి తీసుకొచ్చాడు. దట్ కైండ్ ఆఫ్ డెడికేషన్ will definitely earn you place in the hearts of the people and also place in the industry. All the best to you. So జూలై 18న రిలీజ్ అవుతుంది. సెంధిల్ చెప్పినట్టు జూలై 25న కాదు, జూలై 18న రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా సినిమా థియేటర్లో చూడండి. విల్ డెఫినెట్లీ గెట్ యువర్ పైసా వసూల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.